ఢిల్లీలో సుడిగాలి పర్యటన చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. కేంద్ర మంత్రులతో వరుసగా భేటయ్యారు. వివిధ పథకాలకు నిధులు ఇవ్వాలని కోరారు. పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు ముఖ్యమంత్రి. మరోవైపు క్రెడాయ్ సమావేశం సందర్భంగా హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు మొదట కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమయ్యారు. పోలవరంతో సహా రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు, వివిధ పథకాలకు నిధుల విడుదలపై ఆయన చర్చించారు. ప్రత్యేకించి విభజన హామీల్లో భాగంగా ఆమోదం పొందిన ప్రాజెక్టులకు తక్షణమే ఆర్థిక సాయం అందించాలని, పెండింగ్ అంశాలపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించాలని కోరారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి జల్ జీవన్ మిషన్ అమలు కోసం రాష్ట్రానికి అదనంగా 1000 కోట్లు కేటాయించాలని సీఎం కోరారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 524 కోట్లు ఖర్చు చేశామని, దీనికి సంబంధించిన కేంద్ర వాటా నిధులను కూడా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో చేపట్టిన కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టుకు ఎలా అనుమతులు ఇచ్చారో తమకు అలాగే అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రిని కోరామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఇచ్చిన అనుమతులే ఏపీకి కూడా వర్తించాలని డిమాండ్ చేసినట్లు తెలిపారు. వృధాగా పోయేటువంటి నీటిని ఈ యొక్క లోయర్ రిపేరింగ్ స్టేట్ గా దిగువ రాష్ట్రంగా ఉన్నటువంటి హక్కును మనం ఉపయోగించుకుంటూ ఉన్నాం. గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మరి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, అదేవిధంగా మరి సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కానీ, ఇట్లా ఎన్నో ప్రాజెక్టులు నిర్మాణం చేసుకున్నప్పుడు లేనిటువంటి అభ్యంతరం ఈరోజు వృధాగా సముద్రంలోకి వెళ్ళిపోయేటువంటి నీటిని ఉపయోగించుకునేటువంటి విధానంలో మరి ఇక పోలవరం, నల్లమల సాగర్కి ఎటువంటి అభ్యంతరాలు ఎవరు కూడా చెల్లవనేటువంటి విషయాన్ని కూడా మరి చాలా క్లియర్ గా చెప్తున్నాను. తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం సమావేశమయ్యారు. పూర్వోదయ, సాస్కి పథకాల ద్వారా ఏపీకి చేయూత ఇవ్వాలని కోరారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా తీర్చిదిద్దేందుకు వచ్చే బడ్జెట్లో నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టుకు చేయూత అందించాలని కోరారు. పోర్టులు, షిప్పింగ్, జల రవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. దుగరాజపట్నం షిప్ బిల్డింగ్ క్లస్టర్, ఫిషింగ్ హార్బర్లకు కేంద్ర సాయంపై చర్చించారు. షిప్ టు షిప్ విజన్ కు అనుగుణంగా షిప్ బిల్డింగ్ రంగాన్ని బలోపేతం చేయాలని సీఎం కోరారు. ఫేజ్ 1లో చేపట్టిన 4 ఫిషింగ్ హార్బర్లకు అదనపు నిధులు కేటాయించాలి అన్నారు. ప్రకాశం జిల్లా ఓడరేవు ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సాగరమాల పథకం కింద 150 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం మీద 591 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి సహాయంగా అందాల్సి ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం 3488 ఎకరాల భూమి సమకూర్చేందుకు అంగీకారం తెలిపారు. అనంతరం గృహ నిర్మాణం, పట్టణాభివృద్ది వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశమయ్యారు. విశాఖ, విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టులను ఆమోదించాలని కోరారు. వాటి ఆవశ్యకతను కేంద్ర మంత్రికి వివరించారు సీఎం చంద్రబాబు. సవరించిన డీపీఆర్లను కేంద్ర ఆమోదానికి పంపినట్లు తెలిపారు. పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ ఎస్ పూరితోనూ భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. నెల్లూరు జిల్లాలో బీపీసీఎల్ గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ ప్రాజెక్టు శంకుస్థాపనకి రావాలని కోరారు. 96,862 కోట్ల పెట్టుబడితో దేశంలోనే అతిపెద్ద సమగ్ర ఇంధన ప్రాజెక్టులలో ఒకటిగా నిలుస్తుంది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 6,000 ఎకరాల భూమిని కేటాయించడంతో పాటు ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు అందించినట్లు కేంద్ర మంత్రికి తెలియజేశారు. ప్రాజెక్టుకు సంబంధించిన పబ్లిక్ హియరింగ్ విజయవంతంగా పూర్తయిందని, పర్యావరణ అనుమతులు కూడా త్వరలోనే రానున్నాయి అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉద్యోగ అవకాశాలు, పారిశ్రామిక అభివృద్ధి, రాష్ట్ర ఆర్థిక వృద్ధికి గణనీయమైన తోడ్పాటు లభించనుంది అని చంద్రబాబు వివరించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కూడా సీఎం భేటీ అయ్యారు. ఏపీ జాతీయ రహదారుల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ నాయకత్వంలో ఆ పార్టీ మరింత అభివృద్ధి చెందాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఇటీవలే బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్ ను కలిసి అభినందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అత్యంత వేగంగా ముందుకు సాగుతోంది అన్నారు చంద్రబాబు. ఈ సమయం కూడా చాలా ముఖ్యమైన సమయం దేశానికి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశం యొక్క బ్రాండ్ ప్రపంచం మొత్తం చాటి చెప్పే పరిస్థితికి వచ్చారు. అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. భారతదేశానికి ప్రపంచం మొత్తం గుర్తింపు తీసుకొచ్చారు. నేను అనేక సార్లు చెప్పాను, రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్, అది నరేంద్ర మోడీ గారు. అలాంటి పార్టీకి ఈరోజు నవీన్ గారు లీడర్షిప్ తీసుకున్నారు.
వారి నాయకత్వంలో ఇంకా ఈ దేశం అన్ని విధాల అభివృద్ధి అవుతుందని చెప్పి ఆకాంక్షిస్తూ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. మరోవైపు టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో సుమారు 40 నిమిషాల పాటు వివిధ అంశాలపై ఎంపీలతో మాట్లాడారు. రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పథకాల విషయంలో జగన్ కి ఎదురు దెబ్బలే ఎక్కువగా తగులుతున్నాయని సీఎం అన్నారు. ఒక వైద్య కళాశాలల పీపీపీ వ్యవహారం మాత్రమే వైసీపీకి దొరికింది అన్న చంద్రబాబు ఆ విషయంలో కూడా ప్రజలు వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు అన్నారు. కోటి సంతకాల పేరుతో డ్రామా చేయాలని జగన్ చూశారు, కానీ అది కూడా ఫెయిల్ అయింది అన్నారు. ఢిల్లీ స్థాయిలో కూడా పీపీపీ విధానంపై అధ్యయనం చేయాలని ఎంపీలను సీఎం కోరారు. మరింత బాధ్యతతో పనిచేయాల్సిన అవసరం ఉంది అని చంద్రబాబు చెప్పారు. ఢిల్లీ పర్యటనలో సీఎం వెంట కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, పలువురు ఎంపీలు ఉన్నారు.